హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి హైకోర్టు మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా ఇదే. అదేదిరా అంటే రామ్సార్ సైట్లకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఒప్పందం. ఇది ఇటీవల వార్తలు నిలిచింది. దీని యొక్క ప్రస్తుత అంశాలతో పాటు దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అసలు ఏ ఎగ్జామ్ అయినా కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అయితే రీసెంట్ గా మన భారతదేశం నుండి 99వ రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందినటువంటి ఆ బర్డ్ శాంక్చురీ ఏదిరా అంటే షేకా ఝీల్ బర్డ్ శాంక్చురీ. షేకా రీసెంట్ గా మన భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి ఆ చిత్తడి నేల షేకా ఝీల్ బర్డ్ శాంక్చురీ. ఓకేనా, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలీగర్ అనే ఒక ప్రాంతంలో ఈ చిత్తడి నేల ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తడి నేల అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిత్తడి నేల అంటే ఏమో తెలుసుకోవాలా. చిత్తడి నేల అంటే ఏమి మిత్రమా అంటే ఒకటే చెప్తా చూడండి. ఎండాకాలంలో కూడా నీరు నిల్వ ఉన్నటువంటి ప్రాంతాన్ని చిత్తడి నేల అని పిలుస్తారు. ఎండాకాలంలో కూడా నీరు నిల్వ ఉన్నటువంటి ప్రాంతాన్ని చిత్తడి నేల అని పిలుస్తారు. అని ఎండాకాలంలో మా చెరువులో నీళ్ళు ఉంది సార్, అదే చిత్తడి నేల అవుతుందా? మా ఇంటి పక్కన ఒక కుంట ఉంది సార్, ఆ కుంటలో మస్తుగా నీళ్ళు ఉన్నాయి సార్, అది చిత్తడి నేల అవుతుందంటే కాదు. ఎండాకాలంలో కూడా నీరు నిల్వ ఉన్నటువంటి ప్రాంతాన్ని చిత్తడి నేల అని పిలుస్తారు అని అంటే దానికి అర్థం ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ నీరు లేకుండా గొచ్చుగొచ్చుగా నీరు ఉంటుందో, గొచ్చుగొచ్చుగా అంటే మిత్రమా ఎక్కువ బురదతో కూడుకొని ఉండి ఒక పక్షి అందులో కూర్చుంటే మునిగిపోకుండా అట్లని చెప్పి పూర్తిగా ఎండిపోకుండా గొచ్చుగొచ్చుగా ఉంటాయి చూసారా, ఆకు అల్లుము లేదా ఆకులు మురిగిపోయినటువంటి ఆకులు ఉంటాయి, మురిగిపోయినటువంటి కొమ్మలు కానీ మురిగిపోయినటువంటి మనం వ్యవసాయం చేసేటప్పుడు మన భూమి పక్కనే ఉన్నటువంటి చెట్లన్నిటిని కొట్టేసి ఆ భూమిలోకి మనం ఆకునేసి ఆ ల్యాండ్ని మనం బాగా దున్ని తర్వాత మనం దాన్ని పండిస్తాం. అంటే ఆకు అనేది సారవంతమైనది. అలా మనం వ్యవసాయం చేసేటప్పుడు ఆకును మనం ఎప్పుడైతే ఆ బురదలోకి వేస్తామో అప్పుడు ఆ బురదలో చిన్న చిన్న పురుగులు కానీ చిన్న చిన్న సూక్ష్మజీవులు కానీ ఉంటాయి. మీకు అందరూ గమనించే ఉంటారు. అలా ఎండాకాలంలో కూడా ఏ ప్రాంతంలో అయితే గొచ్చుగొచ్చుగా నీరు ఉండి ఆకు అలుములు అందులో ఆకులు కానీ కుళ్ళిపోయినటువంటి ఆకులు కానీ కుళ్ళిపోయినటువంటి కొమ్మలు కానీ ఆ ప్రాంతంలో ఉంటాయి. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో కుళ్ళిపోయినటువంటి ఆకులు కుళ్ళిపోయినటువంటి ఈ కొమ్మలు ఉంటాయో అక్కడ చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఆ పురుగులను తినడానికి ఆ ప్రాంతంలోకి కొంగలు కానీ పక్షులు కానీ వస్తూ ఉంటాయి. అంటే ఏ ప్రాంతం అయితే జీవ వైవిధ్యానికి ఆహారంగా ఉపయోగపడుతుందో ఆ ప్రాంతాన్ని చిత్తడి నేల అని పిలుస్తారు. సాధారణంగా చెప్పుకోవాలంటే ఎండాకాలంలో కూడా నీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని చిత్తడి నేల అని పిలుస్తారు. మరీ ఎక్కువ నీరు ఉండకూడదు, అట్లని చెప్పి ఎండిపోయి ఉండకూడదు, గొచ్చుగొచ్చుగా నీరు ఉండి అది జీవ వైవిధ్యానికి ఆహారంగా ఉంటే ఆ ప్రాంతాన్ని చిత్తడి నేలగా పిలుస్తాం. ఓకేనా, రైట్. ఇప్పుడు చిత్తడి నేల అంటే మనకు ఒప్పందం గుర్తు రావాలి. దాన్నే రామ్సార్ అనే ఒక ఒప్పందం అని పిలుస్తాం. రామ్సార్ ఒప్పందం అని పిలుస్తాం. ఓకేనా, ఇప్పుడు చాలా జాగ్రత్త గమనించండి. 1971 ఫిబ్రవరి 2వ తారీఖున ఇరాన్ దేశంలో, ఏ దేశం మిత్రమాది? ఇరాన్ దేశంలో రామ్సార్ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ దేశాధినేతలు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం రామ్సార్ అనే ప్రాంతంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రపంచ దేశాధినేతలు వచ్చి ఒక మీటింగ్ని జరిపి ఆ మీటింగ్ లో లేవనెత్తినటువంటి అంశం ఏంద్రా అంటే చిత్తడి నేలల సంరక్షణ అనే అంశాన్ని లేవనెత్తారు. అంటే అర్థం ఏంటంటే 1971 ఫిబ్రవరి 2వ తారీఖున ఇరాన్ దేశంలో రామ్సార్ అనే ప్రాంతంలో ప్రపంచ దేశాధినేతలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చిత్తడి నేలల సంరక్షణ అనే పదాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఆ సమావేశంలో ఏం చెప్పారంటే ప్రపంచ దేశాధినేతలు ఇక నుంచి చిత్తడి నేలల సంరక్షణ కొరకు పాటుపడాలి. అంటే ఆయా దేశాలు
జీవ వైవిధ్యానికి ఏదైతే ఆహారంగా ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అలాంటి ప్రాంతాలను ఇక నుంచి చిత్తడి నేలలో గుర్తించాలి. వాటిని రామ్సార్ సైట్ అనే పేరు మీదుగా గుర్తించాలని చెప్పి ప్రపంచ దేశాధినేతలు ప్రపంచ దేశాలకు పిలుపునివ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రపంచ దేశాలు చిత్తడి నేలలను రామ్సార్ సైట్ గా గుర్తిస్తూ వస్తున్నారు. ఎందుకంటే రామ్సార్ అనే ప్రాంతంలో ఈ సదస్సు జరిగింది కాబట్టి. ఓకేనా, దీనిని ఏమంటామంటే ఈ ఒప్పందాన్ని రామ్సార్ ఒప్పందం అని పిలుస్తాం. ఈ ఒప్పందంలో మన భారతదేశం 1982 ఫిబ్రవరి 1వ తారీఖున సంతకం చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఈ 1982 ఫిబ్రవరి 1వ తారీఖున మన భారతదేశం ఈ ఒప్పందంలో సంతకం చేసిన తర్వాత మన భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందినవి ఎవరంటే ఒకటి చిల్కా లేక్. ఏది మిత్రమాది? చిల్కా సరస్సు. ఈ చిల్కా సరస్సు అనేది ఎక్కడ ఉందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. దీంతో పాటు కియోలాడియో నేషనల్ పార్క్ కూడా ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ రెండు కూడా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా చిత్తడి నేలగా గుర్తింపు పొందినవి. ఓకేనా, మొట్టమొదటి రామ్సార్ సైట్స్. నెక్స్ట్ అదే విధంగా మన భారతదేశంలో ఈ 2026 ఏప్రిల్ మాసంలో ఒక బర్డ్ శాంక్చురీ రామ్సార్ సైట్ గుర్తింపు పొందిన కారణంగా మన భారతదేశం మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య 99కు చేరుకున్నారు. 2026 సంవత్సరంలో మొత్తం ఎన్ని రామ్సార్ సైట్లు గుర్తింపు పొందాయంటే 3 రామ్సార్ సైట్లు గుర్తింపు పొందాయి. 1971 ఫిబ్రవరి 2వ తారీఖున ఈ ఒప్పందం జరిగింది కాబట్టి ఫిబ్రవరి 2వ తారీఖున ప్రతి ఏటా కూడా ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 2వ తారీఖున ప్రతి సంవత్సరము కూడా ప్రపంచ చిత్తడి నేలల సంరక్షణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ 99కి చేరుకున్నాం. ఈ 99లో 2026లో గుర్తింపు పొందిన మొత్తం వచ్చేసి 3 మిత్రమా. చివరిది మనకి షేకాజీల్ బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ అలీగర్ అనే ప్రాంతంలో ఉంది. అయితే ఈ 99లో ఫస్ట్ చెప్పేశాను. మరి అతిపెద్ద రామ్సార్ సైట్ ఏదైనా అంటే మన భారతదేశంలో సుందర్బన్స్ అనే ఒక అడవులు. ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. మరి అతి చిన్న రామ్సార్ సైట్ ఏదిరా అంటే రేణుకా వెట్లాండ్ అనేది మన భారతదేశంలో అతి చిన్న రామ్సార్ సైటు. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఓకేనా, అదే విధంగా ఎక్కువగా రామ్సార్ సైట్లను కలిగినటువంటి రాష్ట్రం ఏదిరా అంటే ఎక్కువగా చిత్తడి నేలను గుర్తింపు రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రము. తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా 20 సైట్లు గుర్తింపు. మరి రెండవ స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము 12 రామ్సార్ సైట్లు గుర్తింపు. 12వది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షేకాజీల్ బర్డ్ శాంక్చురీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. భారతదేశం అత్యధికంగా రామ్సార్ సైట్ కలిగినటువంటి రాష్ట్రముగా తమిళనాడు స్టేటు, రెండవది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఏకైక రామ్సార్ సైట్ ఉంది. అదే కొల్లేరు లేక్. ఏది మిత్రమా? కొల్లేరు లేక్. ఈ కొల్లేరు లేక్ అనేది గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటే ప్రస్తుతం ఇది ఏలూరు జిల్లాలో ఉంది. ఇది 2002లో రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రామ్సార్ సైట్ గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సార్ సైట్, ఏకైక రామ్సార్ సైట్ ఒకటే ఉంది, దట్ ఈస్ కొల్లేరు లేక్. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా అత్యధికంగా రామ్సార్ సైట్లను గుర్తించినటువంటి దేశాల జాబితాలో మన భారతదేశ స్థానం ప్రపంచవ్యాప్తంగా 3rd ప్లేస్ లో ఉంది. ఓకేనా, 3rd ప్లేస్ లో ఉంది. ఆసియా ఖండంలో ఎక్కువగా రామ్సార్ సైట్లు గుర్తింపు పొందిన దేశం ఏదంటే మన భారతదేశమే. ఆసియా ఖండంలో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ మన భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన భారతదేశం 3rd ప్లేస్ లో ఉంది. 99 రామ్సార్ సైట్ మన భారతదేశంలో ఉంది. ఈ 99 రామ్సార్ సైట్ విస్తీర్ణం ఎంత అంటే 14 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని మన భారతదేశంలో చిత్తడి నేలలు కలిగి ఉన్నాయి. ఓకేనా, ఇది మనకి పూర్తిగా చిత్తడి నేలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మిత్రమా, మీకేమైనా డౌట్ ఉంటే 2014లో దాదాపు 50 ఉండేవి, మొత్తం మీద ఇప్పుడు 99 చేరుకున్నామే. మరికొద్ది రోజుల్లోనే ఇవి 100కు చేరుకోబోతున్నాయి. అంటే మన భారతదేశం జీవ వైవిధ్యానికి ఆహారంగా ఉన్నటువంటి ప్రదేశాలలో
ప్రాముఖ్యత కలిగినటువంటి దేశాలలో మన భారతదేశం కూడా ఒకటని చెప్పి దీని ద్వారా మనకి తెలియవస్తుంది. ఓకేనా? ఇప్పుడు మన యాప్ ఏదైతే ఉందో మిత్రమా, మన అకాడమీ వెంకటేశ్వర్ యాప్ ఏదైతే ఉందో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా ఆ యాప్ పేరు ఏంటంటే అకాడమీ వెంకటేశ్వర్. యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అదే పేరు మీద మనకి ఇది ఉంటుంది, అకాడమీ వెంకటేశ్వర్ యాప్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? ఇది నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ అకాడమీ క్లాసెస్ ఏపీఎస్ గ్రూప్ 1 అయినా, తెలంగాణ గ్రూప్ 1 అయినా, తెలంగాణ గ్రూప్ 2 అయినా, ఏపీ గ్రూప్ 2 అయినా మీకు ఇండియన్ అకాడమీ కంప్లీట్ క్లాసెస్, ఏపీ అకాడమీ కంప్లీట్ క్లాసెస్, అదేవిధంగా జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్, అదేవిధంగా హైకోర్టు జీకే, హైకోర్టు వాళ్ళకి నేను సపరేట్గా జీకే 450 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 350 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. 800 బిట్లు. ఎవరైతే ఆఫీసు సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి. మరొక 1 వీక్లో ఏపీకి సంబంధించిన మొత్తం మెటీరియల్ టైపింగ్ జరుగుతుంది. ఇది మీకు దగ్గర అందుబాటులో రాబోతుంది. మీరు బుక్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి మన యాప్లో అన్ని కోర్సెస్ ఉన్నాయి. అన్ని కూడా అప్డేటెడ్ కోర్సులు మీరు ఒకసారి చూసుకోవచ్చు. దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.